Hello everyone, welcome back to Good Lifestyle, Good English. My name is Madhavi Vemuri. So, English లో మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేసేటువంటి వర్డ్స్ ఉంటూ ఉంటాయి. మనకు అవి తెలుసు అనిపించినా కూడా ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఏ పదం ఎలా వాడొచ్చా వాడకూడదా అని. సో వాటిల్లో కొన్ని few, some, many, little, much లాంటి పదాలు. యాక్చువల్గా few, some, many మధ్య డిఫరెన్సెస్ ఏంటి మేడం అని ఒక సబ్స్క్రైబర్ అడిగారు. డౌట్స్ సెషన్లో ఇది ఇంక్లూడ్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ ఈ ఒక్క టాపిక్కే ఒక వీడియో అవసరం అనిపించింది. అందుకే సపరేట్గా వీడియో చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వీడియో చూడండి, ఓకే? వీడియో చివరి వరకు చూడండి, ఇట్స్ మై రిక్వెస్ట్. సో ఫ్యూ, సమ్, మెనీ అసలు వీటిని ఎప్పుడు వాడతాము, ఎందుకు వాడతాము? సపోజ్ మీ దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయి, నేను మీ దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అని చెప్పి అడిగాను అనుకోండి. వాటి నంబర్ మీకు కరెక్ట్గా తెలియనప్పుడు మీరు ఎలా చెప్తారు? నా దగ్గర కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి, కొంచెం ఉన్నాయి, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటాం కదా. సో ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? సో యాపిల్స్ అంటున్నాను అంటే వాటిని మనం కౌంట్ చేయొచ్చు, ఓకే? సో కౌంట్ చేయదగినటువంటి వస్తువులు లేదా నౌన్స్ అనుకోండి, కౌంట్ చేయదగినటువంటి నౌన్స్ని మనము కౌంటబుల్ నౌన్స్ అంటాము. అంటే లెక్కించడానికి వీలు పడేటువంటి నౌన్స్. వాటి ముందు మనము ఫ్యూ, సమ్, మెనీ అనేటువంటి పదాలను యూజ్ చేస్తూ ఉంటాం జనరల్గా. ఇప్పుడు యాపిల్స్ అనుకోవచ్చు, బుక్స్ అనుకోవచ్చు, లేదంటే మనుషుల్ని ఫ్రెండ్స్ అనుకోవచ్చు, నైబర్స్ అనుకోవచ్చు. ఎంతమంది ఉన్నారు అని చెప్పడానికి మనం ఈ ఫ్యూ, సమ్, మెనీ వాడుతూ ఉంటాము. సో ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్, బుక్స్, నైబర్స్, ఐడియాస్, బ్యాగ్స్, చైర్స్, టేబుల్స్ ఏవైనా కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం 1, 2, 3, 4 ఇన్ని ఉన్నాయని మనం కౌంట్ చేయగలము. సో వీటిని కౌంటబుల్ నౌన్స్ అని అంటాము, ఓకే? సపోజ్ ఫ్యూ ఎప్పుడు వాడతాము ఒకసారి చూద్దాం. ఫ్యూ అంటే కొన్ని అని అర్థం, సమ్ అన్నా కూడా కొన్ని అని అర్థం. అసలు వాటి మధ్య ఆరింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి ఫస్ట్. నాకు ఈ సిటీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ మై సిటీ అని చెప్పామనుకోండి, దాని అర్థం ఏంటి? నాకు చాలా కొద్ది మంది మాత్రమే ఫ్రెండ్స్ ఉన్నారు అంటే చాలా లిటిల్ క్వాంటిటీలో, అంటే తక్కువ నంబర్లో ఉన్నారు. ఒక స్పెసిఫిక్గా ఒక నంబర్ అని చెప్పని సందర్భాల్లోనే ఈ ఇటువంటి పదాలు మనం వాడుతూ ఉంటాం, ఓకే? సో ఫ్యూ ఫ్రెండ్స్ అని అన్నాము అంటే క్వాంటిటీలో చాలా తక్కువ, లిటిల్ క్వాంటిటీ అని అర్థం చేసుకోవాలి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అవసరానికి తగ్గట్టుగా లేకుండా, అవసరానికి సరిపడా కాకుండా, అంటే అవసరానికన్నా తక్కువ. కానీ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ మై సిటీ అంటే నాకు చాలా తక్కువ మంది, లిమిటెడ్ క్వాంటిటీలో ఫ్రెండ్స్ ఉన్నారని అర్థం. ఐ హ్యావ్ ఫ్యూ బుక్స్, నాకు చాలా తక్కువ బుక్సే ఉన్నాయి. సో దీస్ బుక్స్ ఆర్ నాట్ ఎనఫ్ టు మీ, నాకు సరిపోదు, ఈ బుక్స్ నాకు సరిపోదు, ఇంకా కావాలి, రిక్వైర్మెంట్ ఉంది, బట్ నా దగ్గర చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. అలానే వీ హ్యావ్ ఫ్యూ నైబర్స్ ఇన్ అవర్ లొకాలిటీ. మా లొకాలిటీలో మాకు నైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, మా నైబర్స్ చాలా తక్కువ మంది, ఓకే? ఐడియాస్, ఐ హ్యావ్ ఫ్యూ ఐడియాస్, ఐ హ్యావ్ ఓన్లీ ఫ్యూ ఐడియాస్, నాకు కొన్ని ఐడియాలు మాత్రమే ఉన్నాయి, నా అంటే చాలా తక్కువ ఐడియాస్ ఉన్నాయి. బ్యాగ్స్, ఐ హ్యావ్ ఫ్యూ బ్యాగ్స్, ఐ హ్యావ్ ఓన్లీ ఫ్యూ బ్యాగ్స్, నాకు కొన్ని మాత్రమే ఉన్నాయి, చాలా తక్కువ. చైర్స్, వీ హ్యావ్ ఫ్యూ చైర్స్ ఇన్ అవర్ హౌస్, మా ఇంట్లో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మరి సమ్ ఎప్పుడు వాడతాము? వీటన్నిటికీ కూడా సమ్ వాడచ్చు. ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ సమ్ బుక్స్, సమ్ నైబర్స్, సమ్ ఐడియాస్, సమ్ బ్యాగ్స్, సమ్ చైర్స్. చెప్తాను వినండి. సమ్ అంటే ఎగ్జాక్ట్గా ఇంత అని ఒక నంబర్ చెప్పము, కాకపోతే ఎంతో కొంత అని చెప్తూ ఉంటాము. కొంత అంటే అది తక్కువని కాదు, ఎక్కువని కాదు, మోడరేట్గా అని కూడా అయి ఉండొచ్చు. తక్కువ అవ్వచ్చు, మోడరేట్గా అయి ఉండొచ్చు, ఎక్కువైనా అయి ఉండొచ్చు. ఇది చాలినంత, చాలనంత, కావాల్సిన దానికన్నా ఎక్కువ అని కాదు, ఏవో కొన్ని ఉన్నాయి. ఐ హ్యావ్ సమ్ యాపిల్స్ ఇన్ మై బాస్కెట్, ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ మై విలేజ్. మా ఊళ్ళో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు. కొంతమంది అంటే చాలా తక్కువ మందిని కాదు, అర్థమైందా? ఎవరో కొంతమంది ఉన్నారు, మేబీ మోడరేట్గా ఉండొచ్చు, మీడియంగా ఉండొచ్చు. సమ్ వాడాము అంటే చాలా తక్కువ అని అర్థం కాదు. ఐ హ్యావ్ సమ్ ఐడియాస్ టు స్టార్ట్ అ బిజినెస్, నా దగ్గర బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొన్ని ఐడియాలు ఉన్నాయి. సో యూ కెన్ చూస్ వన్ అమౌంగ్ దెమ్, నువ్వు వాటిలో ఒకటి చూస్ చేసుకోవచ్చు, ఓకే? ఈ విధంగా సమ్ వాడతాము. బట్ ఫ్యూ వాడాము అంటే ఐ హ్యావ్ ఫ్యూ ఐడియాస్ మీన్స్ నాకు చాలా తక్కువ ఐడియాస్ ఉన్నాయి అని అర్థం, ఓకే? కానీ
ఫ్యూకి ముందు మనం ఏ యాడ్ చేసామనుకోండి, ఐ హ్యావ్ అ ఫ్యూ ఐడియాస్ టు స్టార్ట్ అ బిజినెస్. నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి బిజినెస్ స్టార్ట్ చేయడానికి, కొన్ని మాత్రమే చాలా తక్కువ, దీస్ ఆర్ నాట్ ఎనఫ్ అని కాదు. I have a few ideas or I have a few friends in my city. మా సిటీలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే అది క్వాంటిటీలో తక్కువనే చెప్తున్నట్టు, బట్ మేనేజబుల్ అంటే నేను మేనేజ్ చేసుకోగలను. ఈ ఫ్రెండ్స్ తోటి నేను మేనేజ్ చేసుకోగలను, ఈ ఐడియాస్ తోటి నేను మేనేజ్ చేసుకోగలను, ఆర్ ఈ చైర్స్ తోటి వీ కెన్ మేనేజ్ విత్ అ ఫ్యూ చైర్స్. మేము ఈ ఫ్యూ చైర్స్ తోటి మేము మేనేజ్ చేసుకోగలం అంటే మాకు సరిపోతుంది, అది తక్కువైనా కూడా నాకు సరిపోతుంది, ఎనఫ్ అని చెప్పే విధంగా చెప్పాలనుకోండి. తక్కువైనా కూడా నాకు సరిపోతుంది, మేము మేనేజ్ చేసుకోగలము, మేనేజబుల్ అని చెప్పేటప్పుడు ఏ ఫ్యూ అని వాడతాము. అర్థమైంది కదా? లేదు మనం కౌంట్ ఇంత అని చెప్పాలని అనుకోలేదు, ఏవో కొన్ని ఉన్నాయి అని చెప్పాలనుకోండి, సమ్ వాడతాం. ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ మై విలేజ్, ఐ హ్యావ్ సమ్ బ్యాగ్స్ ఇన్ మై హౌస్. నా దగ్గర కొన్ని బ్యాగులు ఉన్నాయి, కొన్ని అంటే ఎక్కువైనా కావచ్చు. ఓకే, సో మెనీ అంటే చాలా, అంటే మోర్ దెన్ ఎనఫ్, కావాల్సిన దానికన్నా ఎక్కువగా అనుకోవచ్చు. ఐ హ్యావ్ మెనీ ఐడియాస్ టు స్టార్ట్ ఎ బిజినెస్. నాకు చాలా ఐడియాలు ఉన్నాయి బిజినెస్ స్టార్ట్ చేయడానికి. యూ కెన్ ఈజీలీ చూస్ వన్ అమాంగ్ దెమ్. నువ్వు ఈజీగా ఒక ఐడియా అనేది చూస్ చేసుకోవచ్చు. యూ కెన్ ఈజీలీ స్టార్ట్ ఎ బిజినెస్ విత్ మై ఐడియాస్. నా ఐడియాస్తో నువ్వు ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. బికాస్ ఐ హ్యావ్ మెనీ ఐడియాస్ ఇన్ మై బ్రెయిన్. నా బుర్రలో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ మై సిటీ. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మోర్ దెన్ ఎనఫ్ అనమాట. కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నారని చెప్పడానికి. ఇక్కడ కూడా మనము స్పెసిఫిక్గా ఇంత అని చెప్పము. ఓకే, కాకపోతే ఎక్కువగా ఉన్నారు, ఎక్కువగా ఉన్నాయి మా దగ్గర అని చెప్పడానికి ఐ హ్యావ్ మెనీ చైర్స్ ఇన్ మై హోమ్. మా ఇంట్లో నాకు దగ్గర చాలా కుర్చీలు ఉన్నాయి, ఇలా చెప్పొచ్చు అనమాట. ఇవి ఫ్యూ, సమ్, మెనీ కౌంటబుల్ నౌన్స్ ముందు మాత్రమే ఇలా వాడుతూ ఉంటాము. మరి అన్కౌంటబుల్ నౌన్స్ ముందు చాలా ఉంది, చాలా ఉంది అని, కొంచెమే ఉంది అని చెప్పడానికి ఏం చెప్తాము? ఇక్కడ కూడా ఇక్కడలానే సమ్ వాడచ్చు. సో సమ్ అనేది కౌంటబుల్ నౌన్స్కి, అన్కౌంటబుల్ నౌన్స్కి కూడా వాడుతూ ఉంటాము. బట్ ఫ్యూ, మెనీ అనేవి వాడకూడదు. వాటి బదులుగా, ఫ్యూకి బదులుగా ఇక్కడ మనం లిటిల్ వాడతాము. అలానే మెనీకి బదులుగా మచ్ వాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏంటి అన్కౌంటబుల్ నౌన్స్? వాటర్, మిల్క్, ఆయిల్, షుగర్, ఎక్స్పీరియన్స్, పేషెన్సీ. ఓకే, అలానే ఫ్లేవర్. ఫ్లేవర్ అనేది కౌంటబుల్ నౌన్ కాదు, దాన్ని మనం లెక్కించలేము. ఇక్కడ నేను నౌన్ టైప్స్ చెప్పట్లేదు. ఓకే, ఇటువంటి సందర్భాల్లో మనము ఎక్కువగా ఉంది, కొంచెం ఉంది, కొంత ఉంది అని చెప్పడానికి ఎలా చెప్తాము అని చెప్పడానికి ఇలా చెప్తున్నాను. సో చూడండి, వాటర్. సో ఐ హ్యావ్ ఫ్యూ వాటర్ అని అనకూడదు. నా దగ్గర కొంచెమే వాటర్ ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ లిటిల్ వాటర్, ఐ హ్యావ్ లిటిల్ మిల్క్, ఐ హ్యావ్ లిటిల్ ఆయిల్ అని చెప్తాము. ఓకే, I have little sugar, she has a little experience. ఇక్కడ లిటిల్ అంటే ఏంటి? చాలా తక్కువ, క్వాంటిటీలో చాలా తక్కువ. అది మనం కౌంటబుల్ అయితే ఫ్యూ వాడతాము. ఓకే, అన్కౌంటబుల్ అయితే మనం లిటిల్ వాడుతూ ఉంటాము. సో లిటిల్ ఎక్స్పీరియన్స్, షీ హ్యాస్ లిటిల్ ఎక్స్పీరియన్స్ ఇన్ హర్ జాబ్. ఆమె ఉద్యోగంలో ఆమెకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా కొంచెం. షీ హ్యాస్ లిటిల్ పేషెన్సీ టు డీల్ ద చిల్డ్రన్. పిల్లల్ని డీల్ చేయడానికి ఆమె తగినంత పేషెన్సీ లేదు, చాలా తక్కువనే ఉంది. షీ హ్యాస్ ఇట్ హ్యాస్ అ ఫ్లేవర్, ఇట్ హ్యాస్ అ లిటిల్ ఫ్లేవర్. దానికి కొంచెం ఫ్లేవర్ ఉంది, చాలా తక్కువ ఫ్లేవర్ ఉంది. ఓకే, పరిమాణంలో చాలా తక్కువ అని చెప్పేటప్పుడు ఇలా లిటిల్ వాడుతూ ఉంటాం. సమ్ అంటే ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నట్లుగానే ఎంతో కొంత, ఎక్కువ అని కాదు, తక్కువ అని కాదు, మోడరేట్గా కాదు, ఎలా అయినా ఉండొచ్చు. మోడరేట్గా ఉండొచ్చు, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. I have some water. నా దగ్గర కొన్ని నీళ్ళు ఉన్నాయి. I have some milk, I have some oil, I have some sugar. అలానే I have some experience. She has some patience to take care of her children. ఆమె కొంత పేషెన్సీ ఉంది పిల్లల్ని చూసుకోవడానికి. It has some flavor. దీనికి ఏదో కొంత ఫ్లేవర్ ఉంది, ఇలా అనమాట. సమ్ అంటే కొంత. ఓకే, మచ్ చాలా, మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పేటప్పుడు మచ్ వాడుతూ ఉంటాము. I have much water. నా దగ్గర చాలా నీళ్ళు ఉన్నాయి. I have much milk, I have much sugar. She has much experience for this job. ఈ జాబ్కి ఆమె చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలా మనం మచ్ అంటే మోర్ దెన్ ఎనఫ్, చాలా ఉంది అని చెప్తూ ఉంటాము. అయితే వాటర్కి కానీ, మిల్క్కి కానీ, మిల్క్, వాటర్, షుగర్ లాంటివి చెప్పేటప్పుడు
ఫ్యూ కూడా వాడుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఎలా అంటే సపోజ్ a small baby, she's a small baby, just months baby, she needs కొన్ని మిల్కే సరిపోతుంది ఆ బేబీకి అని చెప్పడానికి మన ఫ్యూ ఎలా చెప్పచ్చు అంటే డైరెక్ట్గా ఫ్యూ మిల్క్ అని చెప్పకూడదు. సమ్ మిల్క్ అని చెప్పచ్చు, లేదంటే లిటిల్ మిల్క్ అని చెప్పచ్చు. ద బేబీ నీడ్స్ లిటిల్ మిల్క్, కొంచెం మిల్క్ సరిపోతుంది అవసరము. అలా కాకుండా మనము ఫ్యూ యూస్ చేసి చెప్పాలి అంటే దాని ముందు కౌంటబుల్ నౌన్ లాగా కౌంట్ చేయడానికి వీలైనట్టుగా మనము ఒక వర్డ్ యాడ్ చేయాలి. కొన్ని డ్రాప్స్ అని చెప్పచ్చు. a few drops are enough for a month's baby. a few drops of milk are enough for a month's baby. ఒక మంత్స్ బేబీకి a few drops of milk. few drops of milk అంటే ఏంటి, కొన్ని చుక్కల పాలు సరిపోతుంది అని చెప్పడానికి. అక్కడ మనము కౌంట్ చేస్తున్నాము. కొన్ని అంటే ఏంటి, కొన్ని డ్రాప్స్. సో డ్రాప్స్ అనేవి కౌంట్ చేయదగినటువంటివి. సో ఇండైరెక్ట్గా అది కౌంటబుల్ నౌన్ కిందకు వస్తుంది ఆ మిల్క్ అనేది. ఎలాగా, మనం డ్రాప్స్ ద్వారా వాటిని మనము కౌంట్ చేస్తున్నాము. అటువంటప్పుడు ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ అని మనము ఇలా చెప్పచ్చు. ఆర్ ఇప్పుడు షుగర్ తీసుకుందాము, డైరెక్ట్గా ఫ్యూ షుగర్స్ అని చెప్పకూడదు. ఓకే, సమ్ షుగర్ అని చెప్పచ్చు, కొంత షుగర్ ఉంది అని. అలానే ఇక్కడ వచ్చే సమ్ నైబర్స్, సమ్ ఐడియాస్, సమ్ యాపిల్స్ అని చెప్తూ ఉంటాము. కౌంటబుల్ అన్కౌంటబుల్ రెండింటికి సమ్ యూస్ చేస్తాము. బట్ ఫ్యూ అనేది షుగర్కి ఎప్పుడు యూస్ చేస్తామంటే దాన్ని కూడా మనం కౌంట్ చేయదగినట్లుగా చెప్పేటప్పుడు. సపోజ్ నా దగ్గర కొన్ని చెంచాల షుగర్ ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ ఫ్యూ స్పూన్స్ ఆఫ్ షుగర్ అని చెప్తాము. ఓకే, అలానే ఐ హ్యావ్ ఫ్యూ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్, నా దగ్గర కాఫీ పౌడర్ కొన్ని స్పూన్స్ ఉన్నాయి అని చెప్పేటప్పుడు మనం అప్పుడు ఫ్యూ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు లిటిల్కి ముందు కానీ ఫ్యూకి ముందు కానీ ఏ యాడ్ చేశారు అంటే షీ హ్యాస్ అ లిటిల్ షుగర్ అన్నాము అంటే ఆమె దగ్గర షుగర్ కొంచెమే ఉంది కానీ ద షుగర్ ఈజ్ ఎనఫ్ టు హర్, ఆమెకు అది సరిపోతుంది. ఓకే, అలానే ఐ హ్యావ్ అ లిటిల్ వాటర్, నా దగ్గర కొంచెమే ఉన్నాయి నీళ్ళు, బట్ ఇట్ ఈస్ ఎనఫ్ టు మీ, నాకు ఇది సరిపోతుంది. సో నేను మేనేజ్ ఐ కెన్ మేనేజ్ విత్ దిస్ లిటిల్ వాటర్, నేను ఈ లిటిల్ వాటర్తో నేను మేనేజ్ చేసుకోగలను అని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ అ లిటిల్ వాటర్ అంటాము. అలాగే మచ్ తెలుసు కదా, ఇట్ హ్యాస్ మచ్ ఫ్లేవర్, దానికి మంచి ఫ్లేవర్, చాలా ఫ్లేవర్ ఉంది. షీ హ్యాస్ మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ జాబ్, ఈ జాబ్లో ఆమెకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ హ్యావ్ మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ చెప్పడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలా ఐ హ్యావ్ మచ్ షుగర్, నా దగ్గర ఐ హ్యావ్ మోర్ దెన్ ఎనఫ్, చాలా ఎక్కువగా ఉంది అని చెప్పడానికి మచ్ వాడుతూ ఉంటాము. ఇది డిఫరెన్స్. క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఒక చిన్న టెస్ట్ పెడతాను, జస్ట్ వెయిట్. ఎ స్మాల్ టెస్ట్ ఫర్ యూ. జస్ట్ పాజ్ చేసుకోండి, ఒకసారి బ్లాంక్స్ చూడండి, ట్రై చేయండి. ఇక్కడ ఫ్యూ కానీ సమ్ కానీ మెనీ కానీ మచ్ కానీ లిటిల్ కానీ ఏది సూట్ అవుతుందో ఒకసారి మీరు ట్రై చేయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్ పాజ్ చేసుకొని ట్రై చేయండి. నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, చూడండి. ఐ హ్యావ్ డాష్ బుక్స్ టు రీకాల్ ఇంగ్లీష్ గ్రామర్. ఇంగ్లీష్ రీకాల్ చేసుకోవడానికి అంటే తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడానికి నాకు బుక్స్ ఉన్నాయి. కొన్ని ఉన్నాయా, చాలా ఉన్నాయా, లేదంటే ఇలా చెప్పడానికి ఏం వాడతాము? ఫ్యూ, సమ్, మెనీ, లిటిల్, మచ్, వీటిల్లో. సో సమ్ అనేది మోస్ట్లీ అన్నిటికీ సూట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే కౌంటబుల్కి అన్కౌంటబుల్కి కూడా యూస్ చేస్తాం కాబట్టి. మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఏంటి? ఫ్యూ, లిటిల్, మచ్, మెనీ. ఓకే, చూడండి. ఐ హ్యావ్ ఇది కౌంటబుల్ నౌన్ కాబట్టి సో ఆబ్వియస్లీ నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయని చెప్పడానికి ఐ హ్యావ్ సమ్ బుక్స్ అని చెప్పచ్చు. కొన్ని ఉన్నాయి నా దగ్గర, ఎన్నో కొన్ని ఉన్నాయి. అలానే నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పడానికి ఐ హ్యావ్ ఫ్యూ బుక్స్ అని చెప్తాము. ఓకే, ఐ హ్యావ్ ఫ్యూ బుక్స్ టు రీకాల్ గ్రామర్. నా దగ్గర గ్రామర్ని రీకాల్ అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడానికి నా దగ్గర కొన్ని మాత్రమే ఉన్నాయి. ఐ హ్యావ్ ఏ ఫ్యూ బుక్స్ టు రీకాల్ ఇంగ్లీష్ గ్రామర్ అంటే నా దగ్గర కొన్ని ఉన్నాయి ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్, బట్ దీస్ ఆర్ ఎనఫ్ టు మీ టు రీకాల్ మై నాలెడ్జ్, నాకు సరిపోతాయి. ఓకే, అలానే షీ హ్యాస్ డాష్ ఫ్రెండ్స్ టు షేర్ హర్ ప్రాబ్లమ్స్. ఆమె ప్రాబ్లమ్స్ ఆమె ఏవైనా షేర్ చేసుకోవడానికి, ఆమె ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఆమెకి ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు అని చెప్పడానికి కౌంటబుల్ నౌన్ కాబట్టి షీ హ్యాస్ సమ్ ఫ్రెండ్స్ అంటాము. ఓకే, అలానే అన్కౌంటబుల్ అయినా సమ్ అనొచ్చు, మళ్ళీ డౌట్ పడద్దు.
అలానే చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పడానికి షీ హ్యాస్ ఫ్యూ ఫ్రెండ్స్ టు షేర్. ఆమె దగ్గర పంచుకోవడానికి కొంతమంది మాత్రమే ఉన్నారు. షీ హ్యాస్ అ ఫ్యూ ఫ్రెండ్స్. ఆమె దగ్గర కొంతమంది ఉన్నారు, బట్ దే ఆర్ ఎనఫ్ టు హర్. సరిపోతారు ఆమెకి ఫ్రెండ్స్. షీ కెన్ ఈజీలీ షేర్ హర్ ఫీలింగ్స్ టు హర్ ఫ్రెండ్స్. ఆమె ఈజీగా షేర్ చేసుకోగలదు. షీ కెన్ మేనేజ్ విత్ ద ఫ్రెండ్స్. అలానే సో ఇది కూడా కౌంటబుల్ నౌన్ కాబట్టి ఫ్యూ ఆర్ సమ్ ఆర్ మెనీ. షీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్. ఆమెకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, ఐ హ్యావ్ డాష్ హోప్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్. నాకు బెటర్ ఫ్యూచర్ కోసం నాకు ఆశ ఉంది. సో ఆశ ఉంది అని చెప్తున్నాను. సో ఇట్ ఈస్ నాట్ ఎ కౌంటబుల్ నౌన్, ఇట్ ఈస్ అన్కౌంటబుల్ నౌన్. సో నాకు కొంత ఆశ ఉంది. ఐ హ్యావ్ లిటిల్ హోప్ అని చెప్పచ్చు. లిటిల్. ఆర్ ఐ హ్యావ్ సమ్ హోప్. నాకు కొంత ఆశ ఉంది. ఆర్ ఐ హ్యావ్ మచ్ హోప్ ఫర్ బెటర్ ఫ్యూచర్. నాకు బెటర్ ఫ్యూచర్ కోసం నాకు చాలా ఆశ అయితే ఉంది, ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చి ఐ హ్యావ్ డాష్ కాన్ఫిడెన్స్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎంత ఉంది? చాలా ఉందా? సో కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ ఎ కౌంటబుల్ నౌన్, ఇట్స్ అన్కౌంటబుల్ నౌన్. సో వి యూస్ ఐ హ్యావ్ మచ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఐ హ్యావ్ లిటిల్ కాన్ఫిడెన్స్ అని చెప్తాము. ఓకే, ఐ హ్యావ్ లిటిల్ కాన్ఫిడెన్స్. నా దగ్గర చాలా తక్కువ కాన్ఫిడెన్స్ ఉంది నాకు అని చెప్పచ్చు. లేదా పర్లేదు, నాకు కొంత కాన్ఫిడెన్స్ ఉంది. ఐ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్. నాకు ఏదో కొంత కాన్ఫిడెన్స్ ఉంది, అలా అనమాట. సమ్ కూడా చెప్పచ్చు. నెక్స్ట్, ఐ హ్యావ్ డాష్ గ్రెయిన్స్ ఆఫ్ రైస్. మామూలుగా ఈ గ్రెయిన్స్ ఆఫ్ తీసేయండి. ఐ హ్యావ్ డాష్ రైస్ అన్నాం అనుకోండి. సో రైస్ ఈజ్ నాట్ ఏ కౌంటబుల్ నౌన్, ఇట్స్ అన్కౌంటబుల్ నౌన్. ఇందాక షుగర్ మిల్క్ చెప్పుకున్నాం కదా, అలానే ఐ హ్యావ్ సమ్ రైస్ అనొచ్చు. ఐ హ్యావ్ లిటిల్ రైస్. నా దగ్గర కొంచెమే రైస్ ఉంది. ఐ హ్యావ్ మచ్ రైస్. నా దగ్గర చాలా రైస్ ఉంది అని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఈ రైస్ని కౌంటబుల్ నౌన్గా మార్చడానికి నేను ఈ గ్రెయిన్స్ అనే పదం వాడాను. నా దగ్గర కొన్ని బియ్యపు గింజలు మాత్రమే ఉన్నాయి, కొన్ని బియ్యపు గింజలే ఉన్నాయి అని చెప్పడానికి ఐ హ్యావ్ ఫ్యూ స్పూన్స్ ఆఫ్ షుగర్ అన్నాము. ఐ హ్యావ్ ఫ్యూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అన్నాము. కొన్ని గ్లాసుల నీళ్ళు మాత్రమే ఉన్నాయి. హ్యావ్ ఫ్యూ కప్స్ ఆఫ్ షుగర్, ఐ హ్యావ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్, ఇలా చెప్పాం కదా. సేమ్ అలానే ఐ హ్యావ్ ఫ్యూ గ్రెయిన్స్ ఆఫ్ రైస్. కొన్ని గింజలు మాత్రమే ఉన్నాయి, ఇలా చెప్పాం. నెక్స్ట్, షీ హ్యాస్ డాష్ టైమ్ టు లెర్న్. ఆమె దగ్గర నేర్చుకోవడానికి చాలా టైం ఉంది అని చెప్పాలనుకోండి. సో టైం నాట్ ఎ కౌంటబుల్ నౌన్, సో అన్కౌంటబుల్ నౌన్. సో మచ్ వాడతాం. షీ హ్యాస్ మచ్ టైమ్ టు లెర్న్. నేర్చుకోవడానికి చాలా టైం ఉంది, లేదు కొంచెమే టైం ఉంది. షీ హ్యాస్ లిటిల్ టైమ్ టు లెర్న్. నేర్చుకోవడానికి చాలా కొద్ది టైం మాత్రమే ఉంది. ఇట్స్ నాట్ ఎనఫ్ టు హర్. అది సరిపోదు ఆమెకి. అలానే పర్లేదులే కొంచెం టైం ఉంది, ఎంతైనా చెప్పలేము, ఎంత టైం అనేది చెప్పలేనప్పుడు షీ హ్యాస్ సమ్ టైమ్ టు లెర్న్. ఆమెకి నేర్చుకోవడానికి కాస్త టైం ఉంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు, మోడరేట్గా కావచ్చు. అలానే లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. ఇది ఇలానే అంటేనే బాగుంటుంది. సమ్ ఫన్ అంటే బాగుంటుంది. లెట్స్ హ్యావ్ ఎ లిటిల్ ఫన్. కొంచెం సంతోషాన్ని కలిగి ఉందాము, అలా చెప్పలేము కదా. లెట్స్ హ్యావ్ మచ్ ఫన్. ఇది ఫన్ అనేది కూడా అన్కౌంటబుల్ కాబట్టి లిటిల్, సమ్, మచ్ ఈ మూడిట్లోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఫన్ కాబట్టి మనం కొంత సంతోషాన్ని కలిగి ఉందాము అన్నట్లుగా, కొంత ఎంజాయ్ చేద్దాం అనడానికి మనము సమ్ ఒకటే యూస్ చేస్తే బాగుంటుంది. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. లెట్స్ హ్యావ్ ఎ లిటిల్ ఫన్ అంటే బాగోదు, తప్పేం కాదు, కానీ కొంచెం సంతోషాన్ని పొందుదాము అని అంటే బాగోదు కదా. అందుకని టేక్ డాష్ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ తీసుకోమని చెప్తున్నారు. అంటే a few drops of oil. a few drops of oil. Take a few drops of oil. కొన్ని ఆయిల్ చుక్కలు తీసుకోండి అని చెప్తాము. అక్కడ మనం మెనీ అంటే బాగోదు, చాలా చుక్కలు తీసుకోండి. ఇంకొకటి ఆయిల్ అనేది కౌంటబుల్ కాకపోయినప్పటికీ మనం డ్రాప్స్ అనేటువంటి వర్డ్ యూస్ చేసాం కదా, కొన్ని ఆయిల్ చుక్కలు. సో ఆయిల్ డ్రాప్స్ ఆర్ కౌంటబుల్. సో మనము ఫ్యూ వాడామన్నమాట. క్లియర్ కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.